రిటైర్మెంట్ అప్పుడు చాలామంది ఎస్‌డబ్ల్యూపీ కింద అది వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్‌ని ఎస్‌డబ్ల్యూపీ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎస్‌డబ్ల్యూపీ అనేది యూజ్ అవుతుందా? లేకపోతే యూజ్ అవ్వదా? సో బేసిక్‌గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి రీసెంట్‌గా మనకు బాగా అవగాహనలోకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిన పేర్లు 2. ఒకటి ఎస్ఐపి, 2 ఎస్‌డబ్ల్యూపీ. జనాలకి ఈ 2 పేర్ల గురించి కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. సో బేసిక్‌గా ఉన్న అన్ని ఆపరేషన్స్‌లో మోస్ట్ డిఫికల్ట్ ఆపరేషనే ఎస్‌డబ్ల్యూపీ. ఓకే. ఉన్న వాటన్నిటిలో కూడా. ఎస్ఐపి అని అంటే ఏంటి? ఏదో పెట్టుకుంటూ ఉంటాం, పెరుగుతూ ఉంటాం. సో దాంతో పెద్ద సమస్య ఏం లేదు. ఎస్ఐపి కానీ, ఎస్టీపీ కానీ ఇవన్నీ ఓకే. వీటితో పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. కానీ ఎస్‌డబ్ల్యూపీని సరిగ్గా ప్లాన్ చేయకపోతే అవతల జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఉన్నటువంటి డబ్బులన్నిటిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి, నేను ఇక మీదట నా జీవిత కాలం అంతా కూడా నేను దీని మీదే బతకాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సో దీన్ని సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మన జీవితం అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉండేటువంటి రిస్క్లు ఏంటి? అదే 12% రిటర్న్ వస్తుంది కదా, 12 లక్షలు సంవత్సరానికి వస్తాయి కదా, నెలకి లక్షలు ఇస్తే అందులో రిస్క్ ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో చూసినట్టు స్టాక్ మార్కెట్ ఏమన్నా ఇలా ఒకటే లైన్లో పైకి వెళ్తుందా? లేదు. లేదు కదా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, ఇంకా కిందకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. రైట్. 3 స్టెప్స్ పైకి వెళ్తే 2 స్టెప్పులు కిందకి వేస్తుంది. దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ కూడా సేమ్ అంతా రియాక్ట్ అవుతుంది, రైట్. మార్కెట్కి షాడోనే కదా మ్యూచువల్ ఫండ్ అంటే. మ్యూచువల్ ఫండ్ ఏమన్నా గాల్లో ఉండే ఒక ప్రోడక్ట్ కాదు కదా. సో డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్ అంతే. ఇప్పుడు మీరు ఎస్‌డబ్ల్యూపీని యాక్టివేట్ చేశారు, మార్కెట్ పైకి వెళ్తుంది, ₹1,00,000 మీరు ఈ ప్రైస్లో రిడీమ్ చేశారు, యూనిట్లు బయటకు వచ్చేసాయి. మార్కెట్ కింద పడ్డప్పుడు 1,00,000 విత్డ్రా చేస్తే మార్కెట్ ఇంకా కింద పడితే, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ కిందనే ఉంది, మార్కెట్లో రిటర్న్స్ లేవు. ఈ సంవత్సర కాలంలో మీరు 12 లక్షలు రిడీమ్ చేశారు. కరెక్ట్గా 2024 సెప్టెంబర్లో మీరు ₹1,00,00,000 పెట్టి ఇప్పుడు 2025 సెప్టెంబర్ వరకు కనుక మీరు ఎస్‌డబ్ల్యూపీ ₹1,00,000 యాక్టివేట్ చేసి ఉంటే మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఇప్పుడు 88 లక్షలు అయిపోయింది. అవును. మరి మీ లెక్క ప్రకారం 12% తీయాలి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు 88 లక్షలు 12% తీస్తారు, అనుకున్న మీరు 12% తీస్తారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు క్యాపిటల్ పడిపోతుంది కదా. సో బేసిక్గా దీనికోసం ఏం చేస్తామనంటే ర్యాండమ్గా ఏదో ఒకటి గాల్లో అంటే గుడ్డెత్తి చేనులో పడ్డట్టుగా కాకుండా దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఓకే. సో ఎస్‌డబ్ల్యూపీ హ్యాస్ టు బి ఆపరేటెడ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ ఫెయిల్ టు ఆపరేట్ యువర్ ఎస్‌డబ్ల్యూపీ ప్రాపర్లీ, కన్సిడర్ యూ విల్ ఆల్సో ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్.